నేను చూసిన వీడియోస్ వేరు. ఇప్పుడు నేను పర్సనల్‌గా మాట్లాడుతుంటే మీలో ఒక ఇన్నర్ టాలెంట్ ఉందమ్మా. అంటే మోటివేషనల్ స్పీకర్స్ అని ఉంటారు. అవును. నేను కృష్ణ చైతన్య రెడ్డి అని అతను ఒక మా గ్రీన్ ఫీల్డ్ స్కూల్ అని ఉంది కాకినాడలో. దానికి ఒక మోటివేట్ స్పీకర్కి 1 అవర్ చెప్పాలని అడిగారు. ఎంత అడిగారు తెలుసండి? 1 lakh అడిగారు ఆయన. మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, జనాలు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. నా జాతకం చూసినప్పుడు నాకు మెర్కరీ పవర్ బాగా ఉందండి. బుధుడు బాగా స్ట్రాంగ్. బుధుడు అంటే టాకిటివ్ పవర్. ఓకే. సో నేను ఇండియాలో కాకుండా అసలు విదేశాల్లో ఉంటే గనక ఆ ఏదైతే టాకిటివ్ స్కిల్స్ ఉంటాయో ఇట్లా పర్ అవర్ మనీ చార్జ్ చేసి సో నా స్పీకింగ్ స్కిల్స్కి నేను బోల్డ్ అంత డబ్బులు సంపాదించిండేదాన్ని అని చెప్పేసి చెప్పారు నాకు. నేను అది చెప్తున్నాను. మీలో మీరు చెప్పకముందు నేను గ్రహించాను. నేనేమన్నానంటే మీరు ఒక మంచి నాలెడ్జ్ ఉంది మీకు. అది యూఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఎక్సలెంట్ మేనర్. ఇంత ఉండి మీరు ఆ కృష్ణ చైతన్య రెడ్డి 1 lakh తీసుకుంటే మీరు 2 lakhs చార్జ్ చేయొచ్చు. సరే అయితే ఈ కెమెరాల సాక్షిగా చెప్తున్నాను. ఇప్పుడు వీరే నన్ను మోటివేషనల్, నేను ఆల్రెడీ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తాను. ఐ డోంట్ సే ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్, ఐఎమ్ నాట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్, ఐఎమ్ ఇన్స్పైరర్. నా లైఫ్ ఎక్స్పీరియన్సెసే చెప్తాను. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయో చెప్తాను. నేను స్కూల్లో కాలేజ్లో నేర్చుకున్నది పాఠ్యపుస్తకాలు చదువు అయితే నేను చూస్తున్న ప్రపంచం నుంచి నేను నేర్చుకున్నది ఎక్కువ, మా అమ్మ చెప్పింది ఇంకా ఎక్కువ. సో వాటిని నేను ఎక్స్పీరియన్స్గా చెప్తాను. నాకు తెలిసిందే ప్రపంచం కాదు, పెద్దోళ్ళు చెప్పినట్టు నాకు తెలిసింది గోరంతా. ఇన్ని వేల ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి 2 lakhs మీరు మీ ఇలాంటి వాళ్ళు అయితే మా కృష్ణ చైతన్య అయితే 1 lakh అయితే మీకైతే 2 lakhs ఇస్తారు. ఈయన బాగా స్కూల్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ స్కూల్లో నెక్స్ట్ టైం అక్కడ 2 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వండి. 2 లక్షలు కాకపోయినా 1.5 lakh అన్నా ఇవ్వండి. నేను మంచి స్పీచ్ ఇస్తాను. స్టూడెంట్స్ సూసైడ్ టెండెన్సీ తగ్గించుకునే స్పీచ్లు ఇస్తాను. స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు మీద ఎట్లా ఫోకస్ చేసుకోవాలో చెప్తాను. ఎట్లా అమ్మాయిలు సెల్ఫ్ గ్రోత్ అవ్వాలో చెప్తాను. అది అవునండి, ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో చెప్తాను. అవును. మరి దానికి మీరు మోటివేషనల్ స్పీకర్గా మారండి. అసలు ఈ సినిమా యాక్టర్స్ ఎన్ని డబ్బులు ఉన్నాయి కదా, అవి నథింగ్ అనమాట మీకు. లేదండి, మీరు అడిగారు డబ్బు కావాలా పేరు కావాలా, గుర్తుపెట్టుకోండి. డబ్బు కోసం పనిచేసేదాన్ని అయితే నేను సినిమా ఇండస్ట్రీలోనే సస్టైన్ అయిపోయేదాన్ని కదా. అసలు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తే 2 వస్తాయి. అది సింపుల్ లాజిక్. సినిమా రిలీజ్ అయితే పేరు వస్తుంది, సినిమా చేసేటప్పుడు డబ్బులు వస్తాయి, విచ్ ఈస్ ఇంటర్లింక్డ్. కానీ ప్రపంచంలో డబ్బులు ఉన్న వాళ్ళందరికీ పేరు ఉండదు, కానీ పేరు సంపాదించుకుంటే డబ్బు ఇంటర్లింక్డ్ గా వస్తుంది, అంతే. అది సో పేరు చాలా ప్రాధాన్యం. షేర్ ఇస్తానంటే నేను ప్లాన్ చేస్తాను. షేర్ ఇస్తానండి, మన కెమెరాల సాక్షి చెప్తున్నాను, షేర్ ఇస్తాను. 1.5 lakh పర్సెంటేజ్. లెట్స్ టాక్ పర్సెంటేజ్. నిజంగా టు బి ఫ్రాంక్ ఐ యామ్ టెల్లింగ్, నో మనం చేసేది క్రైమ్ కాదండి. వీఆర్ నాకు తెలిసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ లో వచ్చే లవ్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లో వాళ్ళ పర్సంటేజ్లు రాకపోవడం కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, జాబ్ దగ్గర ఇంటర్వ్యూల దగ్గర ఫెయిల్ అవ్వడం కావచ్చు. దాంతో వాళ్ళు చాలా డిప్రెషన్ కి లోన్ అయిపోతూ ఉంటారు. ఆ యంగ్ ఏజ్, ఆ టీనేజ్ లో కలిగేటటువంటి అట్రాక్షన్స్ వల్ల వాళ్ళు చేసే తప్పులేంటి, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, సూసైడల్ వరకు వెళ్లకుండా, సొసైటీలో బ్యాడ్ అవ్వకుండా, హౌ టు బి స్ట్రాంగ్ అన్నది. అది మనము మంచి పని చేస్తున్నాము, నేను నేరం చేయట్లేదు. సో ఎప్పుడు కష్టానికి తగ్గ ఫలితం తీసుకోవాలి, కష్టే ఫలి అన్నారు, అంతే తప్ప ఫలితం తీసుకొని పని చేయకూడదు అని లేదు. సో నేను కష్టపడి పని చేస్తున్నప్పుడు, నా మాటల వల్ల ఎదుటి మంచి జరుగుతున్నప్పుడు దాని డబ్బులు తీసుకోవడానికి నేను ఏం మొహమాట పడినా. అట్ ద సేమ్ టైం ఇంతవరకు నేను ఎప్పుడు అలా డబ్బులు తీసుకొని మాట్లాడలేదు. నా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉంటాను నాకు తెలిసినది. మీరాబాయికి మాధవీలతకి తేడా ఏంటి? మీరాబాయి మాధవీలత ఈజ్ ఓన్లీ ద మాధవీలత. షీఈ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్, బట్ ఆమె కృష్ణ లవర్ అంతే. మీరాబాయి ఆమె మహా గొప్ప భక్తురాలు. శ్రీకృష్ణుడికి ఆమె జీవితం అంకితం చేసిన మానవ స్త్రీనే, కానీ ఆమె జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేసింది. అసలు అలాంటి వాళ్ళతో పోల్చుకోవడానికి కూడా నేను 1% కూడా పనికిరాను. సో దెర్ ఇస్ నో కంపారిజన్. స్కై భూమి ఇద్దరు మనకు దేవుళ్ళే, కానీ భూమి మీద ఉన్న మనుషులు నేను స్కై అంత ఎదగాలనుకోవాలి తప్ప నేనే స్కై అనకూడదు. సో ఐ డోంట్ కంపేర్. ఓకే, నేనేమనుకున్నానంటే మీరు మరో అంటే కలియుగ మీరాబాయి ఏమో అనుకున్నాను. నేను మాధవీలత, ఆ మాధవుడికి చాలా ప్రియమైందాన్ని. మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి. మా ఈస్ట్ కూడా రండి, మాకు అది గోదావరి కుర్రాళ్ళు చాలా మంచివాళ్ళు, మీరు స్వయంవరం ప్రకటించి కృష్ణుడే వస్తాడు నా కోసం. అదే మా గోదావరి కుర్రాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వస్తాడు కృష్ణుడు. అంటే అది గోదావరి నుంచి వస్తాడా లేకపోతే అటు కావేరీ నుంచి వస్తాడా నాకు తెలీదు, వస్తారు అంతే. ఈ మధ్యన సహజీవనం ఒకటిను విడాకుల సంస్కృతి బాగా పెరిగిపోయింది మాధవలత గారు, విపరీతంగా అన్నమాట. ఇది సహజీవనం అంటేనే అసలు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మనం ఎలా బతుకు. ఇప్పుడు మీ తాతగారికి ఎంతమంది పిల్లలు అని చెప్పారు? మా డాడీ వాళ్ళు 16 మంది.
మీ డాడీ వాళ్ళు 16 మంది. మరి చూడండి ఇప్పుడు పిల్లలు 1 or 2 మెంబర్స్, అది కూడా తగ్గిపోతారు. సహజీవనం అనుకోండి, ఇది న్యాచురల్గా వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు కోరుకోరు. సహజీవనంలో హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. నెమ్మదిగా మీకు పాపులేషన్ స్ట్రెంగ్త్ పడిపోతుంది. నేను ఒక 6 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చా అంజు గారికి. ఇన్స్టెడ్ ఆఫ్ భార్యాభర్తలుగా పెళ్లి చేసుకొని ఒకళ్ళ మీద ఒకరికి ఇష్టం లేకుండా ఇలాంటివన్నీ చేసే బదులు ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఒకరిలో ఇంకొకరితో తిరుగుతూ అలా బ్రతికే కంటే సహజీవనం చేసుకొని కావాలంటే ఒకళ్ళొకరు నిజాయితీగా విడిపోయి. నేను ఎందుకు అంటున్నానంటే, సహజీవనాన్ని ఎంకరేజ్ చేస్తున్నానంటే, మ్యారేజ్ అనే వ్యవస్థ, పెళ్ళి అనే ఒక అద్భుతమైన వ్యవస్థని నాశనం చేసి పుట్టిన పిల్లల భవిష్యత్ తరాలను నాశనం చేసే కంటే బెటర్ డోంట్ గెట్ మ్యారీడ్, సహజీవనమే చేసుకోండి. అప్పుడు ఎవరి జీవితాలు నాశనం అవ్వవు, అక్కడ పోతే మీ ఇద్దరు జీవితాలే పోతాయి. కానీ పెళ్ళి అనేది 2 కుటుంబాల వ్యవస్థ. అది తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లల జీవితం, ఇంతమంది జీవితాన్ని పాడు చేసే హక్కు వాళ్ళిద్దరికి లేదు. సో దాని బదులు బెటర్ యూ గో దిస్ వే. కాదు అంటే ఇప్పుడు అవతలోడు దుర్మార్గుడు, నీచుడు, లేకపోతే భార్యను పట్టించుకున్నాడు, గౌరవం ఇవ్వడు, అసలు డబ్బులు సంపాదించి భార్య పిల్లలకు పెట్టలోన్నాడు, ఇట్లాంటి ఎదవనైతే వదిలేసేయండి. ఆడపిల్లలకు నేను చెప్తా, చిన్న చిన్న విషయాలకు. లేదా భార్య ప్రతి నిమిషం అనుమానిస్తూ, ప్రతి నిమిషం హరాస్ చేస్తూ, ఓకే తన పని తను చేసుకుంటూ కూడా అసలు అతనికి భర్త అనే విలువ, గౌరవం ఏదీ లేకుండా, బోత్ ఇద్దరు సైడ్లు ఏ రెస్పెక్ట్లు లేకపోతే ఎందుకు పెళ్ళి అనే అంశం వాళ్ళిద్దరి మధ్య? దేనికోసం? కాదు అంటే చిన్న చిన్న గొడవలు అనేవి కామన్, చిన్న చిన్న అనుమానాలు అనేవి కామన్, పొసెసివ్నెస్, జెలసీ ఇవన్నీ చాలా కామన్. చిన్న చిన్న రీజన్లకు విడిపోతున్నారు. ఆ విడిపోవడం అన్నది అది కరెక్ట్ కాదు. అరే మన సొంత తల్లిదండ్రులతోనే మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి, మనకు మన అన్నదమ్ములతో వస్తాయి, మన అక్కచెల్లెలతో వస్తాయి. ఎన్ని రావు? ఒక తల్లికి పుట్టిన పిల్లలకే ఎన్నో అభిప్రాయ భేదాలు. నేను మా అన్నలు మస్తసాలు గొడవ పడుకుంటాం, అందుకని చెప్పేసి విడిపోతామా ఏంటి? ఇవి చూడండి, భార్య భర్తకి విడాకులు ఉంటాయి, తల్లిదండ్రులు పిల్లల నుంచి దూరం అయిపోయినా వాళ్ళని విడాకులు అనరు, స్నేహితులు విడిపోయినా విడాకులు అనరు, అసలు ఏ బంధం విడిపోయినా విడాకులు అనరు. కానీ కేవలం భార్యాభర్త అనేది పేపర్లో రాసుకుంటే విడిపోతారు. విడిపోయి మళ్ళీ కలుసుకున్న వాళ్ళు ఎంతమందో, పేపర్లతో విడిపోయే బంధాలు. సరే, మీకు సొసైటీలో మనకు ఈ పేపర్ అనే వ్యవస్థ నడుస్తుంది కాబట్టి లీగల్గా ఓకే, అది ఏంటి, మిమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసించే వాళ్ళతో వద్దు. కానీ మీ గౌరవాన్ని కాపాడుతున్నప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోకపోతే ఎట్లా కుదురుతుంది? అరే మన కుక్క మన ఇంట్లో సోఫాలని చింపేసేస్తుంటే పెంచుకున్న వాళ్ళు అడ్జస్ట్ అవ్వట్లే. కుక్క కంటే భార్య భర్త హీనం కాదు కదా. మా ఇంట్లో పిల్లి మా డైనింగ్ టేబుల్ చైర్స్ అన్ని చింపేసింది, అయ్యో ₹1,00,000 చైర్స్ అన్ని పోయినాయని బాధపడతామే తప్ప దాన్ని తరిమేయం కదా. బంధాలు అంతకంటే విలువైనవి కదా. అంత విలువైన బంధాలని చిన్న చిన్న కారణాలు. అసలు రీసెంట్లీ నేనే చూసా, మన పెళ్లి చేసుకుంటున్నారు 6 నెలలకి, నచ్చట్లేదు అతను, మోడర్న్ డ్రెస్సులు వేసుకోవద్దు అంటున్నాడు, విడాకులు, డివోర్స్. చింపు ఏంటి మోడర్న్ డ్రెస్సులు వేసుకోవద్దు అన్న మాటకి అయితే కన్విన్స్ చెయ్యి. లేదు సరే నేను ఎక్కువ స్కిన్ షో చేయను, షీ లైక్స్ స్కిన్ షో, దట్స్ ద ఇష్యూ. నేనే చెప్పాను అంత స్కిన్ షో ఎందుకు అని, నేనే అన్న ఆడపిల్లని, నాకు ఇష్టం అక్క అనింది. సరే అమ్మా, మోడర్న్ డ్రెస్ అబ్బాయి ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు, వేసుకో, క్యూట్గా వేసుకో, నేనే వేసుకుంటా మోడర్న్ డ్రెస్, క్యూట్గా వేసుకో, క్యూట్గా కనిపించు, బీ మోడర్న్, ఎవరు వద్దరు. బట్ వల్గర్గా ఎందుకు కనిపించడం, సెడ్యూజివ్గా ఎందుకు కనిపించడం అవసరం లేదు కదా. అంత దానికి విడాకులు అంతే. పేరెంట్స్ని సరిగ్గా చూసుకుంటే విడాకులు. సో ఇక్కడ వైస్ వర్సా చెప్తాను, నేను ఎప్పుడు వైస్ వర్సా చెప్తాను. మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసి పెడితే నేను బాగా తిట్టేశారనమాట ఆడపిల్లలు. నీకు తెలుసా అత్త పెట్టే హింస ఎట్లుంటుందంటే, అమ్మ హింసించే అత్త ఉంటే మీరు కూడా జస్ట్ టిట్ ఫర్ టాట్, నీతో ఎలా ప్రవర్తిస్తే నువ్వు ఎదుటోళ్ళతో అలానే ప్రవర్తించు, కొన్ని రోజులు సహించు, తర్వాత ప్రవర్తించు. వయసుకు గౌరవం ఇస్తావా ఓకే, తర్వాత లేదు నేను హరాస్ చేస్తున్నారా, యూ బిహేవ్ ఇన్ ద సేమ్ వే. మన మహాభారతం అదే చెప్తుంది, నీతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే తిరిగి నువ్వు అలానే ప్రవర్తించు. కృష్ణుడు అర్జునుడితో ప్రవర్తించినట్లు నరకాసురుడితోనో లేకపోతే వాళ్ళ మామ శిశుపాలుని చంపేశాడు కదా. ట్రీట్మెంట్ మారింది కదా, అందరితో ఒకలా వ్యవహరించలేదు అతను, ఒక్కొక్కరితో ఒక్కొక్కలానే వ్యవహరించాడు. అదర్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారో మనం అట్లే బిహేవ్ చేయాలి. కాదబ్బా అత్త మంచిదే, మన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే, నాకు నువ్వంటే ఇష్టం కానీ మీ అమ్మ అంటే నాకు ఇష్టం లేదు అంటే ఆ మొగుడు ఆ పిల్లని ఎట్లా ప్రేమిస్తాడు? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కదా. మా అమ్మని ద్వేషించే అమ్మాయిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాను ఏ మగాడు అనలేడు. ఇఫ్ హిజ్ మదర్ ఇస్ డామినెంట్, టార్చర్ చేస్తుంది, హింస పెడుతుంది అంటే దెన్ ఓకే, యూ బిహేవ్ అకార్డింగ్ టు హర్ యాక్ట్. కానీ ఏమీ లేకపోయినా నేను ఎందుకు మొయ్యాలి, నేను ఎందుకు భరించాలి, మా అమ్మ నాన్న నేను వదిలేసి వచ్చినా కదా అంటే అలా నడుస్తుందబ్బా సమాజంలో ఒక రీతి పెట్టుకున్నారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసేసి భార్య భర్తలు సపరేట్గా ఉంటున్నారు, ఆల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఆ వచ్చిన 4 రోజులు కూడా నేను ఎందుకు భరించాలి, నేను ఎందుకు చేయాలి అంటే
చూసుకోవాలి మనతో ఎట్లా ప్రవర్తిస్తున్నారు. సో ఒక వయసు వచ్చిన తర్వాత చాదస్తం కూడా ఉంటుంది. మా అమ్మే నాకు చెప్తా అబ్బా చాదస్తం అబ్బా అని నాకే అనిపిస్తుంది. చాదస్తంతో కొన్ని మాటలు చెప్పినప్పుడు కొన్ని భరించి వదిలేస్తున్నారు. అబ్బా మన లైఫ్ మనకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇది భార్యకి కూడా వర్తిస్తుంది, భార్యకి భర్తకి ఇద్దరికీ వర్తిస్తుంది. నేను నిన్నే ఇష్టపడతా, మీ అమ్మ నాన్న తొక్కలే నాకేం పెట్టారంటే నో, ఇట్స్ నాట్ రైట్.